అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు చెప్పబోయే ఈ సంఘటన సరిగ్గా 20 ఏళ్ల క్రితం తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఊరిలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. అమావాస్య కావడంతో చీకటి వేగంగా అల్లుకుంటుంది. ఆ ఊరి పెద్దలు రచ్చబండ మీద కూర్చొని, ఈరోజు అమావాస్య, పొలిమేర దాటి ఎవ్వరూ వెళ్ళకండి అని హెచ్చరించుకుంటూ ఉంటారు. ఊరికి దూరంగా ఉన్న పొలిమేర రోడ్డు పూర్తిగా చీకటిగా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా తుప్పలు, గాలి కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. సరిగ్గా సమయం రాత్రి 10:15 అవుతుంది. అతని పేరు రాజయ్య. అతనికి సుమారుగా తన వయసు 46 ఉండవచ్చు. ఆ సమయంలో తన పాత సైకిల్ మీద పక్క ఊరు నుండి ఆ పొలిమేర వైపుగా వస్తూ ఉన్నాడు. దూరంగా ఒక భయంకరమైన పాతకాలపు మర్రి చెట్టు ఉంటుంది. భయంకరమైన ఊడలతో గాలికి ఊగుతూ ఉంటాయి. సరిగ్గా మర్రి చెట్టు దగ్గరికి రాగానే రాజయ్య సైకిల్ చైన్ పడిపోతుంది. రాజయ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. చుట్టూ చిమ్మ చీకటి, గాలి నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం అతనిలో భయాన్ని పెంచుతుంది. రాజయ్య వణికిపోతున్న ఆ చేతులతో సైకిల్ చైన్ సవరించడానికి ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా చెట్టు పైనుండి ఎవరో గొలుసులతో నడుస్తూ ఉన్నట్టు గల్లు గల్లుమని శబ్దం వస్తుంది. ఆ శబ్దాలు విన్న రాజయ్య భయంతో స్తంభించిపోతాడు. రాజయ్య మెల్లగా తల పైకెత్తి ఆ చెట్టు వైపు చూస్తాడు. ఆ మర్రి చెట్టు ఊడల మధ్య ఒక తెల్లని ఆకారం కూర్చొని ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన రాజయ్యకు వెన్నులో వణుకు పుడుతుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. ఆ తెల్లని ఆకారం కిందకు దిగుతుంది. అది ఒక స్త్రీ. చిరిగిన తెల్లటి వస్త్రాలు, విరపోసిన వెంట్రుకలు, రక్తపు మరకలతో ముఖం. ఆమె చేతిలో ఒక పాత మట్టి పాత్ర ఉంటుంది. ఆమె రాజయ్య వైపు చూస్తూ చాలా దీనమైన స్వరంతో ఏడవడం మొదలు పెడుతుంది. నా బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు. వాడు చనిపోకముందే నా పాలు తాగించాలి. నన్ను వెళ్ళనివ్వండి అని దీనంగా ప్రాధేయపడుతుంది. రాజయ్యకు భయంతో నోటి మాట రావడం లేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం శాంతమ్మ అని ప్రసవ సమయంలో బిడ్డ ముఖం కూడా చూడకుండానే చనిపోతుంది. ఆమె చనిపోయి 10 ఏళ్ళు అవుతున్నా ఆమె కోరిక మాత్రం ఇంకా తీరలేదు. అప్పట్లో ఆ సంఘటన అతనికి గుర్తుకు వస్తుంది. రాజయ్య భయంతో వెనక్కి తగ్గడం చూసి ఆమె రూపం మారిపోతుంది. ఆమె దీనత్వం పోయి ముఖం గంభీరంగా మారుతుంది. కళ్ళు ఎర్రగా, ముఖం వికారంగా మారుతుంది. నన్ను ఆపొద్దు అని గట్టిగా అరుస్తుంది. శాంతమ్మ గాలిలో లేచి వేగంగా రాజయ్య వైపుకు దూసుకు వస్తుంది. ఆమె చేతులు పొడవుగా చాచి రాజయ్య మెడను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. రాజయ్య సైకిల్ అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీస్తాడు. అలా పరిగెడుతున్న రాజయ్య వెనక శాంతమ్మ అరుపులు, కేకలు భయంకరంగా వినిపిస్తాయి. అయినా తిరిగి చూడకుండా ఆ పొలిమేర దాటుతాడు. ఆ పొలిమేర సరిహద్దు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు. శాంతమ్మ కోపంతో రాజయ్య వైపు చూస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఊరి జనం ఆ
మర్రి చెట్టు దగ్గరకు వెళ్తారు. అక్కడ రాజయ్య సైకిల్ పడి ఉంటుంది. శాంతమ్మ చేతిలో ఉన్న ఆ పాత మట్టి పాత్రలో కొన్ని ఎముకలు ఆ మర్రి చెట్టు కింద కనపడతాయి. రాజయ్య ఆ రాత్రి జరిగిన భయంకరమైన అనుభవం గురించి ఆ ఊరి జనానికి చెబుతుంటే అందరూ భయంతో వణికిపోతారు. ఇప్పటికీ రాత్రివేళ అటుగా ప్రయాణం చేయాలంటే భయపడతారు. ఇలాంటి యథార్థ సంఘటనలు మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.